మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజు ఫలితాలు ప్రకటించడంతో పార్లమెంటుకు స్థానానికి సంబంధించి 17 స్థానాల్లో బీజేపీ పార్టీ 8 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, ఎంఐఎం పార్టీ 1 స్థానాన్ని కూడా కైవసం చేసింది. అందులో భాగంగా ఆర్టీవీ ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ గెలుస్తుంది సర్వేలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. మోహన్ రెడ్డి, చెప్పండి, అంటే ఆర్టీవీ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే మెదక్ ఒక బీజేపీ పార్టీ కైవసం చేసుకుని ముందే చెప్పింది. ఆ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ముందుగా ఆర్టీవీ వారికి కూడా ధన్యవాదాలు. ఆర్టీవీ వారికి, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందు గురించి అంటే మీడియా మాకు అనుక్షణము మాకు మద్దతుగా మా ప్రచార స్థలాన్ని ఎప్పుడు మరి వారు ప్రసారం చేస్తూ మాకు తోడ్పాటును అందించిన సందర్భంగా మీడియా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆర్టీవీ వారు ముందస్తుగానే ముఖ్యంగా రవిప్రకాష్ గారు వారు వారి యొక్క సర్వే రిపోర్ట్లో మెదక్ పార్లమెంటు గెలుస్తుందని చెప్పేసి వారు చాలా ముందుగానే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆర్టీవీ వారి సర్వే క్షేత్రస్థాయిలో వారంతా కూడా సర్వే చేసిన ప్రకారం వారు ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారమే ఇలా మెదక్ పార్లమెంటు బీజేపీ మరి రఘునందనరావు గారు ఇలా అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆర్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కడ పై చేయి ఉందని చెప్పుకోవచ్చు? ఈరోజు ఎన్నికల సరళిని చూసినట్టయితే మెదక్ పార్లమెంటు మొత్తం కూడా, మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇక్కడ అక్కడని కాకుండా, గ్రామీణము పట్టణం అని కాకుండా అంతటా కూడా ఇలా రఘునందనరావు గారికి బ్రహ్మరథం పట్టారు. ఇలా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, ఇలా రఘునందనరావు గారికి ఇలా ప్రజలందరూ ఏకపక్షంగా వాళ్ళ మద్దతు తెలియడం జరిగింది. ఇలా ముఖ్యంగా ఓటింగ్ సరళిని చూసినట్టయితే అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా ఇలా అర్బన్ ప్రాంత ఓటర్లందరూ కూడా, ఇలా పట్టణ ప్రజలందరూ కూడా ఇలా 80% భారతీయ జనతా పార్టీ వెన్నంటే నిలిచారు. ఇలా కొంత రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కొంత వాళ్ళు డబ్బు పంచిన కారణంగా, మద్యం పంచిన కారణంగా కొంత ప్రభావం ఉంది తప్పితే ఇలా పట్టణ ప్రాంత ప్రజలైతే ఇలా బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అదేవిధంగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ప్రత్యర్థులందరూ కూడా ఇలా మాకు గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుంది, దానివల్ల మేము గెలుస్తామని వాళ్ళు భ్రమలో ఇలా వాళ్ళు ఏదైతే విచ్చలవిడిగా డబ్బులు పంచారో ఇలా ప్రజలందరూ కూడా ఇలా ముఖ్యంగా రైతులు, మహిళలు ఇలా బీజేపీ వెంట ఉన్నారు. ఇలా సిద్దిపేట నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇలా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మరి చాలా బూత్లలో కూడా మెజారిటీ సాధించడం జరిగింది. కాబట్టి మాకు మొత్తం కూడా ఓవరాల్గా పార్లమెంట్ మొత్తం చూసినట్టయితే ఇలా ప్రతి అసెంబ్లీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఇలా 2 అసెంబ్లీల్లో మెజారిటీ రావచ్చు. మిగతా ప్రాంతాల్లో కొంత మెజారిటీకి అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది, ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏం చెప్తారు మీరు ఒక జిల్లా అధ్యక్షునిగా? ఇలా ముఖ్యంగా సిద్దిపేట ప్రజలందరూ కూడా, సిద్దిపేట జిల్లా ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని గొప్పగా ఆశీర్వదించి ఇలా రఘునందనరావు గారి గెలుపుకు మరి కృషి చేసిన వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఓటర్లందరికీ కూడా ముఖ్యంగా ఇలా మీరు అన్నట్టు ఇలా ఈ 3 సెగ్మెంట్లు ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా సిద్దిపేట ఎప్పుడైనా ఇలా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కంచుకోట, ఇలా హరీష్ రావు ఇలా వాళ్ళ కుటుంబానికి ఇది అడ్డా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్పుకుంటారో గత 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఒకటే కుటుంబము, ఆ రోజు కేసీఆర్ తర్వాత ఆయన అల్లుడు 40 సంవత్సరాలుగా ఏకదాటిగా ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏలుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లలో ఇలా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇలా సిద్దిపేటలో ఆవిర్భవించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా భవిష్యత్తు సిద్దిపేట ప్రజలకు అని చెప్పేసి ఇలా సిద్దిపేట ప్రజలు ఆశీర్వదించిన వాళ్ళ యొక్క ఆ ఓట్లను చూసినట్టయితే ఆ విషయం మనకు స్పష్టమవుతూ ఉన్నది. అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి, అందులో కూడా మీరు బాగా వేయబోతున్నారా? తప్పకుండా అండి. ఇలా భారతీయ జనతా పార్టీ
గల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఇలా మనం చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇలా ఎక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, వరంగల్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇలా ప్రత్యామ్నాయ శక్తి ఇలా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది అతి త్వరగా అంతర్ధానం అవుతుంది. ఇలా ఈ రాష్ట్రంలో కేవలం ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఇలా ప్రజలు ఏదైతే 8 పార్లమెంటు సీట్లను గెలిపించారో ఇలా 8 పార్లమెంటు సీట్ల గెలిపే ఇలా మనకు స్పష్టం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా ప్రత్యామ్నాయము. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్లేస్లో ఇలా భారతీయ జనతా పార్టీ మరి ఇలా ప్రత్యామ్నాయం ఎదుగుతుంది. అతి తక్కువ సమయంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలని తప్పనిసరిగా పునరావృతం చేస్తాము. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని చూస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంటే ట్రబుల్ షూటర్ కంచుకోటలో ఇలా కమలం వికసించింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బాగా వేస్తామని చెప్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.